chill guy. I just like to take it easy. I just like to take it easy. అడ్వెంచర్ బైక్ నాకు ఇది ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉన్నది. నేను ఎప్పుడైతే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ఇలా అడ్వెంచర్ బైక్స్ ఉంటాయి, ట్రావెలింగ్కి వెళ్తున్నప్పుడు ఇలా ఇంత సస్పెన్షన్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఉంటుంది, పాట్ హోల్స్లో అవన్నీ నాకేం తెలియదు. జస్ట్ హ్యావ్ స్టార్టెడ్ మై ట్రావెలింగ్ ఆన్ మై బైక్. జస్ట్ ఫస్ట్ రాజమండ్రి ట్రిప్ వెళ్ళాం, అలాగా ట్రావెల్ చేస్తూ 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 వ్లాగ్స్ చూస్తే దెన్ ఐ గాట్ టు నో ఓకే ఇలా అడ్వెంచర్ బైక్స్ ఉంటాయి, ఇలాగా సస్పెన్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లగేజెస్ ఇలా ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ టు వన్ అలా తెలిసి వచ్చింది. దెన్ నాకు అడ్వెంచర్ బైక్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఎప్పటికైనా సరే ఒక ఏడీవీ బైక్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నది. సో ఈ అడ్వెంచర్ బైక్స్ అన్నీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్, కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, లైక్ అరౌండ్ 3.5 lakhs 4 lakhs అలా పెడితే కానీ మంచి బైక్ రాదు, మంచి ఫీచర్స్ ఉన్న బైక్ రావు. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాడుతున్న బైక్లో ఏం ఫీచర్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్స్ అ బైక్. అండ్ రైట్ నౌ ఫ్యూచర్స్తో లోడ్ అయ్యే బైక్ కావాలంటే 3.5 lakhs అండ్ 4 lakhs చాలా ఎక్కువ అవుతుంది. సో అంత బడ్జెట్ అనేది అప్పుడు పెట్టలేకపోయేవాడిని, ఇప్పుడు కూడా అంత బడ్జెట్ పెట్టగలను, బట్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఐ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ 1.5 year బ్యాక్ టీవీఎస్ ఒక మోడల్ లాంచ్ చేసింది అడ్వెంచర్ బైక్. సో ఇఫ్ యూ సీ ఈ బైక్ అనేది ఐ థింక్ 1.5 years 1 year నాట్ షూర్, ఇలాంటిది ఒక కాన్సెప్ట్ బైక్ తీసుకొచ్చారనమాట. ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది చూసిన దగ్గర నుంచి ఆ బైక్ అయితే నాకు చాలా నచ్చింది. సో విత్ ఆక్రోపోవిక్ ఎగ్జాస్ట్ అని ఉంది, బట్ ఆక్రోపోవిక్ ఎవరు, ఈ బైక్ చాలా బాగుంది అండ్ డిజైన్ లుక్స్ చాలా బాగున్నది. ఎప్పుడైనా లాంచ్ అయితే పక్కాగా ఈ బైక్ తీసుకోవాలని చెప్పేసి ఏడీవీ ఇప్పటివరకు నేను చూడలేదు. దాంతో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X వచ్చింది, అది నాకు చాలా నచ్చింది, అది తీసుకుందాం అనుకున్నా. దెన్ దిస్ కేమ్ ఇన్ టు మార్కెట్. సో రైట్ నౌ ఐ వాంట్ టు ప్లాన్ మై నెక్స్ట్ బైక్. సో ఎప్పుడైనా నెక్స్ట్ బైక్ తీసుకోవాలనుకుంటే అది అడ్వెంచర్ బైక్ తీసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. సో రైట్ నౌ ఐ హ్యావ్ 3 options, స్క్రాంబ్లర్ 400X అండ్ హిమాలయన్ 450 అండ్ టీవీఎస్ అపాచీ RTX 300. సో ఈ 3 బైక్స్ ఉన్నాయి అండ్ ఈరోజు అయితే అపాచీ RTX 300 టెస్ట్ రైడ్కి ఉందన్నారు. సో ఈరోజు వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తాను RTX 300 అండ్ సీ హౌ ఇట్ లుక్స్, హైట్కి ఎలా ఉన్నది అండ్ బడ్జెట్లో ఉందా లేదా. ఆల్రెడీ ఇట్స్ ఇన్ ఎ బడ్జెట్ అండ్ మిగతా 2 బైక్స్ ఎ బిట్ హిమాలయన్ బిట్ మోర్ అండ్ స్క్రాంబ్లర్ 400 అది వే మోర్ దాన్ బడ్జెట్. బట్ ఏ బైక్ నచ్చితే ఆ బైక్ తీసుకుందామని ఐ హ్యావ్ ఫిక్స్డ్. ఓకే, అగైన్ బ్యాక్ టు ద బేసిక్స్. ఎప్పుడైతే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్టింగ్ అప్పుడు ఇలా రికార్డ్ చేసేవాడిని ఫోన్లో ఇలా పెట్టుకొని. అప్పుడు ఐ డోంట్ హ్యావ్ మైక్, సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకొని వైర్ హెల్మెట్లో పెట్టి మాట్లాడేవాడిని. రైట్ నౌ వైర్లెస్ మైక్తో మాట్లాడుతున్నాను, దట్స్ ఇట్. సో ప్రాబ్లం ఏంటంటే ఫర్ గోప్రో ఆ మైక్ అడాప్టర్ అనేది పోయింది. సో నేను ఇప్పుడు కొనట్లేదు, ఎందుకంటే ఇప్పుడైతే కొన్న తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎనీ వాటర్ ఫిల్ దేనికైనా చేంజ్ చేయాలంటే గోప్రోకే మారాలి మళ్ళీ. సో డీజే కానీ ఇంకేమైనా మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి బోల్డ్, అవి మారడానికి అవ్వదు. సో అందుకని నేను ఎప్పటికైతే కొనట్లేదు అండ్ నెక్స్ట్ మోటో వ్లాగింగ్ కూడా చేయట్లేదు ఎక్కువగా. సో దట్స్ వై ఇలా చేసుకున్నా ఫర్ ఇంటర్వ్యూ. ఫర్ ఫ్యూచర్ ఎస్, ఎప్పటికీ నేను ఇంకా డీజే కాదు, ఈ గోప్రో హీరో 7 బాగానే పనిచేస్తుంది, దీంతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ మైక్ అడాప్టర్ వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ గోస్ గుడ్. సో జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. వన్స్ మళ్ళీ మోటో వ్లాగింగ్ ట్రిప్ స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ మైక్ అడాప్టర్ కొనేస్తాను. ఈలోపు ఎస్ ఇలా ఈజీ యాక్సెస్ ఉన్నది, సో వై టు వేస్ట్ ఇట్. ఎలాగో వైర్లెస్ బైక్ ఉన్నది అండ్ వీ కెన్ డూ ఇట్. సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ ఆఫీస్కి వెళ్ళే దారిలోని టీవీఎస్ షోరూమ్ ఉన్నది సిరిపురంలో, అక్కడ టెస్ట్ రైడ్ చేసి దెన్ ఐల్ గో టు ఆఫీస్. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 3:58 PM in the evening and sun is setting down and ఎండ అయితే మామూలుగా లేదు అయ్యా. ఇట్స్ టూ హాట్. రోడ్స్ అయితే ప్రతి ఖాళీ ఉన్నాయి. సో ఈ టైంలో మ్యాక్సిమం రోడ్స్ ఖాళీ ఉంటాయి. మళ్ళీ ఐ థింక్ 6 o'clockకి ఆ టైం కొంచెం బిజీ అవుతుంది. సో వైజాగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు, ఈ స్ట్రెచ్ అస్సలు ఉండదు ట్రాఫిక్. ఈజీ ఫ్లో 17 kilometers అయినా సరే మ్యాక్స్ కొడితే 15 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం నేను ఐ థింక్ మళ్ళీ బ్యాక్ 3 o'clock వస్తా నైట్ షిఫ్ట్ అయ్యాక, అప్పుడు ఖాళీ ఉంటుంది. విత్ ఇన్ 15 to 20 minutes నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆ
ఈజీగా కవర్ అయిపోతుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఈ వైజాగ్లో. ఓకే, వీఆర్ ఎట్ షోరూమ్. బండి ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి, ఐ థింక్ సో ఇదే టెస్ట్ వెహికల్ అనుకుంటా, టాన్ బ్రాంజ్ అని చెప్పారు. ఓకే, సి ఐ థింక్ ఫస్ట్ క్రాంక్. ఓకే, లెట్స్ గో. దీనికైతే విండ్షీల్డ్ లేదు, సో లెట్స్ సీ హౌ ఇట్ ఫీల్స్. ఓకేనా? టార్క్ అయితే బాగానే ఉంది, గుడ్. సిట్టింగ్ పొజిషన్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇలాగ వెళ్దాం. ఓ సారీ, హార్న్ అయితే నాకు అంత నచ్చలేదు. నాకే 200లో హార్న్ అయితే మాత్రం ఇట్స్ టూ గుడ్. రైట్ నౌ ఇది టూర్ మోడ్లో ఉన్నది, అందుకనే టార్క్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అర్బన్ మోడ్ మారిస్తే టార్క్ తగ్గిపోతుంది. What holes? Okay. ఇలా స్పీడ్ బ్రేకర్స్ చెక్ చేద్దామని చెప్పేసి, సస్పెన్షన్ మెయిన్ చేంజ్ చూద్దామని, సస్పెన్షన్ చూద్దామని. క్లచ్ అయితే సూపర్ హార్డ్ ఉన్నది. ఐ థింక్ అడ్జస్టబుల్, బట్ క్లచ్ హార్డ్ ఉందా? ఓకే, లైట్ వెయిట్, న్యూటన్ కూడా బాగుంది. ఓకే, లెట్స్ చేంజ్ టు అర్బన్ మోడ్. ఓకే, అర్బన్ మోడ్ మార్చగానే టోటల్ రెస్పాన్స్ చాలా అర్థమైంది. ఓకే, సస్పెన్షన్ ఇస్ గుడ్. ఈ ప్రైస్ రేంజ్కి సస్పెన్షన్ అనేది చాలా బాగుంది, అంటే బంప్స్ అనేవి తెలియట్లేదు. వాటర్ రెస్పాన్స్ మొత్తం తగ్గుతుంది అర్బన్ మోడ్లో. ఐ థింక్ టూర్ మోడ్లో టార్క్ అయితే చాలా గట్టిగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్ ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే బండి చాలా నచ్చింది. సో వన్ నెగిటివ్ పాయింట్ ఫ్రమ్ ఆర్టీఆర్ 200 నుంచి ఆర్టీఎక్స్ 300కి నేను వెళ్తున్నప్పుడు అది చూసినప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్. సో ఆర్టీఆర్ 200లో బేస్ ఉంటుంది ఎగ్జాస్ట్ సౌండ్ అని, బట్ ఆర్టీఎక్స్ 300లో ఆ బేస్ అయితే నాకు అనిపించలేదు. అదొక్కటే చిన్న నాకైతే డిసప్పాయింట్మెంట్. మిగతా అంత బైక్ అయితే చాలా సూపర్ ఉంది. దాని థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగున్నది. టార్క్ అనేది టూర్ మోడ్లో, అర్బన్ మోడ్లో సిటీకి వచ్చేసరికి అండ్ రెయిన్ మోడ్లో వచ్చేసరికి రెండు థ్రాటిల్ రెస్పాన్స్ టార్క్ అయితే కొంచెం తగ్గుతుంది. బికాస్ ఇన్ సిటీ అండ్ రెయిన్ మనకంత థ్రాటిల్ రెస్పాన్స్ అక్కర్లేదు. బట్ ఇన్ టూరింగ్ మోడ్ ఎస్ వీ నీడ్ ఇట్, అది దాంట్లో పక్కా ఉన్నది. సస్పెన్షన్ ఈజ్ గుడ్,
బ్రేక్స్ ఆర్ గుడ్ అండ్ 5-inch TFT డిస్ప్లే ఉన్నది, దట్ ఈస్ ఆల్సో గుడ్. టైర్స్ ఆర్ నైస్. హ్యాండ్లింగ్ అయితే చాలా స్మూత్ ఉన్నది. అది 180 kgs. నేను హెవీ వెయిట్ ఉంటుంది అనుకున్నాను, బట్ యూటర్న్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా నింబుల్ ఉంది బైక్ తీసినప్పుడు. నా వెనకాల ఇంకొకరు కూర్చున్నారు టెస్ట్ రైడ్కి వచ్చిన వాళ్ళు, TVS. సో అయినా సరే బైక్ చాలా నింబుల్ ఉన్నది. వితౌట్ లెగ్ టచ్ డౌన్ యూటర్న్ అయితే చేశాను. దట్ ఐ ఫీల్ ఓకే, ఈ బైక్ అయితే తీసుకోవచ్చని. ఐఎమ్ 5'8", సో నాకైతే ఇలా ఉన్నది ఫుట్ విత్ షూ. వన్ సైడ్ అయితే ఫ్లాట్ ఫుట్ అయిపోతున్నది, బోత్ సైడ్స్ అయితే కొంచెం 50% అయితే లెగ్ రోడ్ మీద ఉన్నది, 50% ఎయిర్లో ఉన్నది. సో ఐ థింక్ అది 845 mm సీట్ హైట్. బిలో 8'5" కొంచెం స్ట్రగుల్ అవుతారు. 5'7" మేనేజబుల్. 5'6" నుంచి దట్ ఈస్ నాట్ మేనేజబుల్. కొంచెం హైట్ షూ వేసుకుంటే, లైక్ రైడింగ్ షూస్ ఉంటాయి, హైట్ షూ వేసుకుంటే 5'6" వాళ్ళు ఎస్ దే కెన్ రైడ్. సో దట్స్ మై ఫైనల్ ఎక్స్పీరియన్స్ విత్ RTX 300. సో అంతా బాగానే ఉంది కాబట్టి లెట్స్ సీ వాట్ ఐ డిసైడ్. మ్యాక్సిమం డిసైడ్ అవుతా బై నెక్స్ట్ వీక్ ఆర్ ద నెక్స్ట్ వీక్ తీసుకోవాలా లేకపోతే ఇంకేమైనా బైక్ వెళ్ళొచ్చు అని. సో నా బడ్జెట్లో అయితే అది వస్తున్నది. 2.6 lakhs ఆన్ రోడ్, వైజాగ్లో టాప్ వేరియంట్. BTO 2.83 lakhs అండ్ బేస్ వేరియంట్ 2.4 lakh అంతా. సో టాప్ అయితే నచ్చింది. BTO మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ రైట్ నా అక్కర్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టాప్. ఒకవేళ RTX 300 తీసుకోవాలనుకుంటే ఐ విల్ గో ఫర్ టాప్. దట్స్ ఇట్. ఓకే, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ a review video of a bike and hope for the best. అంత బాగానే ఉంటే I'll switch to this RTX 300. So update ista once I book it. That's it. Okay, I'll meet you in the next vlog, guys. Bye bye.